గురుగారు భారతాన్ని పురాణాలని రచించినటువంటి వేదవ్యాసుడు రామాయణం కూడా రచించారా? అమ్మా యదిహాస్తి తదన్యత్ర అనే ఒక ప్రమాణం ఉంది. మహాభారతం అంటేనే 1,00,000 శ్లోకాల పైన ఉన్నటువంటి గ్రంథం. ఇందులో అన్ని కథలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ప్రతి కథ మహాభారతంలో ఉన్నదే. రామాయణం మహాభారతంలోనిదే, భాగవతం మహాభారతంలోనిదే. సమస్త సాహిత్య ప్రపంచం ఏ వ్రతం తీసుకున్నా, ఏ నోము చేసినా, ఏ పూజ చేసినా వాటికి మూలాలు పురాణాలలోనే అనుకుంటే అష్టాదశ పురాణాలకు మూలం కూడా మహాభారతమే అవుతున్నది. అన్ని పురాణాలు వేదానికి వ్యాఖ్యాన రూపంగా ఉండేటటువంటి చతుర్యుగ విభజన, 4 వేదాలుగా విభజన, 500 బ్రహ్మసూత్రాల రచన, భాగవత రచన, మహాభారత రచన ఇవన్నీ కూడా ఏకహస్తంతో వ్యాసుడే రచించిన విశ్వాసం సనాతన భారతీయ ధర్మానిది. అలాంటప్పుడు సమస్త వృత్తాంతాలు మహాభారతంలోనే ఉంటాయి. ధర్మరాజుకు మార్కండేయుడు రామాయణ గాథ వివరిస్తాడు. ఇది ఒక సన్నివేశం. మరి ఒక సన్నివేశంలో పుష్పం తేవడం కోసం భీమసేనుడు అడవులలో ప్రయత్నం చేస్తూ ఉండగా సౌగంధిగా పుష్ప సమీపంగా ఉండేటటువంటి వాతావరణంలో భీముడు అడవిలో వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆంజనేయుడు పరీక్ష చేసే నిమిత్తమై రామాయణ గాథ స్మరించే అవకాశం 2వ ఘట్టంగా ఏర్పడుతుంది. అర్జునుడికి రథం టెక్కం మీద ఆంజనేయ స్వామి వారిని కూడా మనం సందర్భంగా ఆ వృత్తాంతాన్ని తలుచుకున్నప్పుడు రామాయణ స్మరణ మహాభారతంలో 3వసారి కనిపిస్తుంది. ఆది పర్వంలో, వనపర్వంలో, భీష్మ పర్వంలో ఇలా పలు సందర్భాలలో రామాయణ గాథను మనం స్మరించుకోవచ్చు. కనుక వ్యాసుల వారు రామాయణాన్ని కూడా రచించారు అని చెప్పుకోవాలి. ఇది మాత్రమే కాకుండా భారతంలో కాకుండా విడిగా రామాయణం రాశారా? అవును, రాశారు అనే సమాధానం వస్తుంది. ఆ రామాయణం పేరు అధ్యాత్మ రామాయణం. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ప్రత్యేకమైన ప్రతిపత్తి గల రామాయణంగా పేరు పొందిన అధ్యాత్మ రామాయణాన్ని కూడా వ్యాసుల వారే రచించారు. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో నేనే రామునిగా జన్మించబోతున్నాను రాబోయే మహాయుగంలో అని బోధించేటటువంటి సన్నివేశంతో అధ్యాత్మ రామాయణం ఆరంభమవుతుంది. 2800కు పైగా శ్లోకాలతో సమగ్రమైన రామాయణాన్ని మనకు మరి ఒక రూపంలో వ్యాసుల వారు ఇలా అందించారు. ఆ రామాయణం అధ్యాత్మ రామాయణం.